హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుందామా? చూడు, ఈ గార్డెన్లో అంతా ఒక్కసారి చూడండి. అక్కడ మాలి చెట్లకు నీళ్ళు పోస్తున్నాడు. నీళ్ళు పోస్తుంటే ఈ మట్టి నుంచి సుగంధపు వాసన వస్తుంది. మట్టిలో నీళ్ళు పోయగానే ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుంది. భూమిలో నుంచి వాసన వస్తుంది కాబట్టి దేవుడికి మనం గంధం వేస్తాము. అది రహస్యము. మన మూలాధార చక్రము క్లోజ్ అయినప్పుడు మోషన్ గట్టిపడము, మనలో స్థిరత్వం లేకుండా ఉండడము, మోషన్ నుంచి బాగా బ్యాడ్ స్మెల్ కింద నుంచి రావడము జరుగుతుంది. కాబట్టి మన మనసు ఎంత ప్రశాంతంగా ఉండి మనం తినే ఆహారం ఎంత బాగా చేస్తే ఆ మూలాధార చక్రము చక్కగా పనిచేస్తూ చక్కగా గంధపు వాసన వచ్చేటట్టుగా మన బాడీని ప్యూరిఫై చేసుకోవాలి. అదే విశ్వరహస్యము. విశ్వంలో ఉండే భూమి ఎంత చక్కటి వాసన వస్తుంటుందో నీళ్ళు పోయగానే, మన శరీరంలో కూడా మన మూలాధార చక్రానికి నీళ్లు తాగగానే అంత చక్కటి వాసన రావడము, మంచి సుగంధ ద్రవ్యాలు మన శరీరం నుంచి వెలువడుతున్నట్టుగా దుర్గంధ వాసన మన దగ్గరకు వచ్చిందంటే అంత గలీజ్ భావాలు, అంత నెగిటివిటీ, నోట్లో నుంచి వాసన వస్తుంది, శరీరంలో నుంచి వాసన వస్తుంది, కొందరికి టాయిలెట్ పోతే వాసన వస్తుంది, వాళ్ళ బట్టలంతా కంపు వాసన వస్తుంది. వాళ్ళ బాడీలో అన్నీ పంచభూతాలు క్లోజ్ అయినట్టు లెక్క. కాబట్టి మూలాధార చక్రాన్ని ఓపెన్ చేసుకోవాలి అంటే అర్థమైంది కదా. చక్కటి సుగంధ వాసన మన నుంచి వస్తే మనలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, మన మూలాధార చక్రము యాక్టివేట్ అయినట్టు.